పేజీలోనండి అందరికి చదువుతున్నారా కీర్తనలో? మనకి భక్తి కొంచెం తక్కువైనప్పుడు కొంచెం ప్రార్థన, ఒక్కొక్కసారి ప్రార్థన రాదు మనకి. కొన్ని ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలని ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. ఆ సమయంలో కీర్తన చదివినప్పుడు మనకు చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ భక్తి భావము లేక దేవునికి దగ్గరగా చేరడానికి చాలా మనకు మేలుకరంగా కీర్తనలు ఉంటాయి. కీర్తనలు 3000 సంవత్సరాల క్రితం రాయబడింది, కానీ ఇప్పుడు కూడా లైవ్ ఎగ్జాంపుల్గా చాలా ఇప్పుడే మన జీవితంలో ఇది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టుగా మనము ఈ కీర్తనని మనం అన్వయించుకోవచ్చు. సో 3వ కీర్తన మనం నేపథ్యం ఒకసారి చూసినట్లయితే, అబ్షలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దీనికంటే ముందు 2 కీర్తనలు కూడా పేరు రాయడం జరగలేదు. మొదటి కీర్తనలో ఎవరు రాశారో మనకు తెలియదు, 2వ కీర్తన కూడా ఎవరు రాశారో చెప్పలేదు. కానీ అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 25-26 వచనంలో ఉంటుంది. మనం పోయిన వారం చూసాం. ఇది దావీదు రాసినట్టుగా శిష్యులు ఇదే కీర్తన మళ్ళీ అక్కడ పాడుకుంటారు. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది 2వ కీర్తన కూడా దావీదు రాశాడని. అలాగే ఇంచుమించు 41 కీర్తనల వరకు దావీదే కంటిన్యూస్గా రాసినట్టుగా చూస్తాం. సో ఈ 3వ కీర్తన దావీదు రచించినట్టుగా చాలా క్లియర్గా రాయడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనము వెళ్ళినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము తర్వాత మనం చదువుకోవచ్చు. 15, 16, 17 ఈ 3 అధ్యాయాల్లో ఈ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం అన్నమాట. అబ్షలోము మనకు తెలిసిందే. దావీదుకి చాలా ఇష్టమైన కుమారుడు అబ్షలోము. చాలా అందంగా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అబద్ధాలు చాలా నైస్గా చెప్తాడనమాట. ఎలా అంటే ఎవరైనా నమ్మేస్తారు. పాపం తండ్రి అని దావీదు కూడా నమ్మేస్తాడు. అలాగే చుట్టూ ఉన్న ప్రజలు కూడా నమ్మించేస్తాడు. ఏం చేస్తాడంటే, యెరూషలేము క్యాపిటల్ సిటీ ఇజ్రాయెల్కి, అక్కడ రాజు సింహాసనం మీద దావీదు పరిపాలన చేస్తూ ఉంటాడు. దావీదు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అబ్షలోము రాజైన దావీదుకు తండ్రి ఎదురు తిరుగుతాడు. అది దావీదు కూడా తెలియదు, గమనించలేకపోతాడు. దావీదు దగ్గరే పర్మిషన్ తీసుకుని హెబ్రోను వెళ్తాడనమాట. హెబ్రోను వెళ్ళి నేను దేవుడికి నైవేద్యం పెడతాను, దేవుడిని మొక్కుకుంటానని చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే, అక్కడ కొంతమందిని సమకూర్చుకుని ఒక సైన్యం తయారు చేసుకుంటాడు. సైన్యం తయారు చేసుకుని ఎంత ప్లాన్డ్గా చేస్తాడంటే, రాజుగా పట్టాభిషేకం చేసేసుకుంటాడు, ప్రకటించేసుకుంటాడు నేనే రాజునని ప్రకటించేసుకుని తనకున్న అనుచరులను అందరినీ ఇజ్రాయెల్ నలుమూలలా పంపించేస్తున్నాడు. అంటే నేను 15, 16, 17 అధ్యాయాలు చెప్పేస్తున్నాను 2వ సమూయేలు. సో అందరినీ పంపించేస్తాడు. అందరిని ఎలాగా మీడియాలో మనకు న్యూస్ వచ్చింది అనుకోండి, మీడియా న్యూస్ వచ్చేస్తుంది కదా, వెంటనే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అబ్షలోము రాజుగా ప్రకటించబడ్డాడు, ఇంకా రాజు మనకు అబ్షలోమే అని అలా అనుచరులందరినీ నలుమూలలా పంపించేస్తాడు. ఒక విధంగా ఒక సైడ్ ఏమో పట్టాభిషేకం చేయబడతాడు, తనకు తను రాజుగా ప్రకటించేసుకుంటాడు, మనుషులందరినీ సిద్ధపరుచుకుంటాడు, నలుమూలలా పంపించేస్తాడు అనుచరుల్ని. రాజు అబ్షలోమే అని చెప్పి ప్రకటించబడుతుంది. ఆ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ కదా, అందరం చూస్తారు కదా. దావీదుకి సమాచారం అందుతుందన్నమాట. దావీదుకి చాలా ఇష్టమైన కుమారుడు. మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే, తండ్రి రాజుగా ఉన్నప్పుడే రాజుగా ప్రకటించబడ్డాడంటే నెక్స్ట్ ఏంటి, ఇంకా యెరూషలేము వస్తాడు తిరిగి. అక్కడ ఉన్న తండ్రిని చంపడానికి ట్రై చేయాలి, అంతేగా, ఇద్దరు రాజుగా ఉండడానికి లేదు. ఇంక దావీదుని చంపడానికి బయలుదేరతాడు. హెబ్రోన్ నుంచి యెరూషలేములో దావీదు ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు వెంటనే, సింహాసనాన్ని విడిచిపెట్టేసి దావీదు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టేసి తలకి కప్పుకొని కొంతమంది ఎవరైతే ఇష్టమైన వారు ఉన్నారో దావీదుకి వాళ్ళని పట్టుకుని అరణ్యంలోకి పారిపోతాడు, ప్రాణభయంతో పారిపోతాడు. ఒక విధంగా చెప్పాలంటే దావీదు అక్కడ ఉండి నిలబడి చంపేయచ్చు అబ్షలోము. దావీదు చాలా యుద్ధంలో ప్రావీణ్యుడు, యుద్ధశూరుడు. గొలియాతునే చంపేశాడు కదా, మనకు తెలియదే ఉంది, గొలియాతుని చంపేశాడు. అలా అప్పటికే చాలా యుద్ధాలు కూడా నెగ్గాడు. కానీ అబ్షలోము సొంత కుమారుడినే చంపేశాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారు? అంచేత ఒక రాజు అరణ్యంలో పారిపోతాడు అనమాట. పారిపోతూ ఉన్నప్పుడు ఎంత అవమానం పడతాడో ఒకసారి మనం చూద్దాము. పారిపోవడమే కాకుండా 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము ఆ
పారిపోతున్న సమయంలో ఇంకా చాలా బాధలు ఇబ్బందులు పడతాడనమాట. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము మనము షిమి గురించి చదువుదాం. అది ఎక్కడ ఎవరైనా చెప్తారా? 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో షిమి 6వ వచనం. 6 నుంచి జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వమున ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుబుచూ వచ్చును. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీవు వెళ్ళావాలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారిని హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబషలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఒక విధంగా సొంత కుమారుడే ఎదురు తిరిగి చంపబోతూ ఉంటే ఆ బాధతో, ఆ హృదయమంత వేదంతో పారిపోతూ ఉంటే మళ్ళీ అక్కడ షిమి ఏమంటున్నాడంటే చిచికో అని ఎవరినంటాం మనం? కుక్కను కదా, వీధి కుక్కలను ఏమంటాం? చిచికో అంటాం. ఈయనెవరు? రాజు, ఇజ్రాయెల్ మొత్తానికి 12 గోత్రాలకి మహారాజు, దేవుడు హృదయానుసారుడు. అలాంటిది మాటలు పడతా ఉన్నాడు. ఏమన్నాడంటే చిచికో అన్నాడు. ఏంటంటే సౌలు తర్వాత దావీదుని అభిషేకించింది ఎవరు? దేవుడి ప్రణాళికే కదా. దావీదు ఎక్కడా కూడా సౌలుని చంపడానికి ఎప్పుడు ఎక్కడ ప్లాన్ చేయలేదు. సౌలే చంపబడ్డాడు యుద్ధంలో. అలాంటిది షిమి ఏమన్నాడంటే సేమ్ అదే గోత్రం కలిగినాడు అనమాట సౌలుకి. సేమ్ అన్నాడంటే నువ్వు చేసిన కుట్రకే నువ్వు బలైపోయావు, మళ్ళీ అప్పుడు సౌలు దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు రాజ్యాన్ని, ఇప్పుడు నీ కొడుకు నీ దగ్గర తీసుకుంటున్నాడని అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకుందాం. మొదటి వచనం 3వ అధ్యాయము. ఇవన్నీ కూడా ఊహించుకొని బాధపడతా అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని రాస్తున్నాడు అనమాట కీర్తన. ఏసీ రూమ్లో కూర్చొని రాసిన పాట కాదు ఇది. అరణ్యంలో ఒక రాజు అది వేసుకున్న అవే బట్టలతో వెళ్ళిపోయి కాలినడకన పారిపోతూ అప్పుడు ఆ బాధలో, ఆ టెన్షన్లో, ప్రెషర్లో రాసిన కీర్తన. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఫస్ట్ ఇది మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలు ఒక భాగంగా మనము విభజించవచ్చు. క్రైసిస్ లేదా కష్టాలు, సంక్షోభం, ఆ విధంగా మనము మొదటి 2 వచనాలని మనము విభజించవచ్చు. కష్టాలు లేదా క్రైసిస్. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పేవారు అనేకులు. మొదటి వచనంలో చెప్తున్నాడు దావీదు, నన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారు. అందరికీ దావీదు అంటే ఇష్టమే, దావీదు అందరినీ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే అబషలోము వైపుకి వెళ్ళిపోయారు అందరూ. నంబరు ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓ పక్క అబషలోము ఏం చెప్తే అందరూ నమ్మేస్తూ ఉన్నారు, ఆకట్టుకుంటున్నాడు అబషలోము. ఏ విధంగా దావీదు గురించి చెడుగా చెప్పడము, లేక దావీదే నన్ను ఏదో ఒక అబద్ధాలు చెప్పి మొత్తం ప్రముఖుల్ని, సైన్యాధిపతుల్ని, అహితోపెలు అని ఒక ప్రముఖమైన సైన్యాధిపతిని కూడా ఆకర్షించేసుకుంటాడు. అలాగ అందరినీ ఆకర్షించుకుంటా ఉంటే దావీదు తెలుసుకుని అంటున్నాడు, దేవా నన్ను బాధ పెట్టేవారు విస్తరించి ఉన్నారు, పెరిగిపోతూ ఉన్నారు, శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. 2వ వచనము చదివినప్పుడు ఇంకా బాధపడతాడు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. మామూలుగా మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఏదైనా సమస్య గురించి. ప్రార్థన చేస్తూ ఉంటే మనకు జవాబు రానప్పుడు, లేక మనకు అనారోగ్యం ఉన్నప్పుడు, తగ్గలేనప్పుడు మనకు తెలిసిన వారే అంటూ ఉంటారు, మన ఇంట్లో వాళ్ళే. ప్రతి వారం ఆదివారం మందిరంకి వెళ్తారు కదా, ఎప్పుడు ప్రార్థనలు అంటారు, ఉపవాస కూడికలు అంటారు, రోజు బైబిల్ చదువుతారు. మరి నీకున్న అనారోగ్యం తగ్గదేంటి? నీ దేవుడు నీ ప్రార్థన వింటలేదా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నేను దేవుడు విడిచిపెట్టేసాడేమో. అలాంటి మాట అంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అలాగ చెప్తున్నారనమాట ప్రజలందరూ. దేవుడి దగ్గర నుంచి నీకు ఏ రక్షణ లేదు అని అనేకులు చెప్తున్నారంట దావీదు. మనకు ఎవరైనా ఆ విధంగా అంటే చాలా బాధపడతాం. దేవుడు నీ ప్రార్థన వినడు. అసలు నీ ప్రార్థన సరైందో కాదో చూసుకో, అసలు నీ జీవితం సరైందో లేదో చూసుకో. ఎందుకంటే నీ సమస్య ఎప్పటి నుంచో అలా సమస్యగానే ఉండిపోతుంది.
నీకు దేవుడు జవాబు ఎక్కడ ఇచ్చినట్టే లేదే, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, మరి నీ భక్తి దేనికి అనేవారు మన చుట్టూ ఉన్నవారు చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడు మన మీద మనకే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి డౌట్లో దావీదు ఉన్నాడు. ఇప్పుడు మనం 3వ వచనంలోకి వెళ్తే, యెహోవా నీవే నాకు కేడంగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. సమస్యలన్నీ చూశాడండి. ఎంత గొప్ప మనిషి అంటే, వ్యక్తి అంటే దావీదు. సమస్యను చూశాడు. ఒక పక్కనేమో సొంత కుమారుడు చంపడానికి బయలుదేరాడు, ఈయనేమో సింహాసనాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, అరణ్యంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో ఏ పరిస్థితిలో తెలీదు. ఆ రోజు పడుకుంటే ఉదయం లెగిస్తాడో లేదో తెలీదు, వచ్చి సైనికులు ఎవరైనా చంపేస్తారేమో తెలీదు, మళ్ళీ అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు కూడా రక్షణ ఏమీ లేదంటున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఆ సమస్యని దావీదు చూడకుండా తన మనస్సుని దేవుని వైపు చూపాడు, దేవుని మీద తోసాడు అంతే. చూడండి, మళ్ళీ చదువుదాం అది. యెహోవా నీవే నాకు కేడము. కేడం అంటే షీల్డ్. యుద్ధంలో మనం చూస్తూ ఉంటాం, ఒక షీల్డ్ ఉంటుంది, ఒక మనిషిని పైనుంచి కింద వరకు కప్పుతుంది. యుద్ధం చేసేవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఆ రోజుల్లో. ఆ షీల్డ్ ఏంటంటే, ఒక సైనికుడు ఆ షీల్డ్ అడ్డుగా పెడితే ఎదుటి నుంచి శత్రువులు వేసే బాణాలు కానీ, అగ్ని బాణాలు కానీ, బల్లాలు కానీ, కత్తులు కానీ ఆ షీల్డ్ అడ్డు పెడతా ఉంటుంది. ఇంకా అవి తగలకుండా రక్షణ కవచంలా ఉంటుంది. సో ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దేవా నన్ను విమర్శించేవారు ఉన్నారు, నాకు శత్రువులు పెరిగిపోయారు, నాకు రక్షణ ఏమీ లేదంటున్నాడు. అయినా కూడా నీవే నాకు కేడము. ఈ మనుషులు విమర్శించే మాటలు, వీళ్ళు వేసే బాణాలు, కత్తిపోటు వంటి మాటలు, ఇవన్నీ కూడా నువ్వు నాకు కేడంగా అడ్డుగా ఉన్నావు ప్రభువా, నువ్వు నాకు అడ్డుగా ఉండు ప్రభువా. నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. యు ఆర్ మై షీల్డ్, నువ్వే నాకు గ్లోరీ, అంటే నువ్వే నాకు మహిమనిచ్చేవాడు. దావీదు ఒక కాపరి, గొర్రెల కాపరి. అలాంటి దావీదుని రాజుగా అభిషేకించాడు దేవుడు. మళ్ళీ దేవుడు ఆ మహిమను తీసుకురాడా, అది మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. నీవే నాకు అతిశయాస్పదము, నీవే నా తల ఎత్తువాడువు. మనము అవమానం గుండా వెళ్తున్నప్పుడు మనం అనుకుంటాం, ఒకసారి మనల్ని అనేకులు అవమానపరిచారు, మన సొంత వారే మనల్ని అవమానపరిచారు, స్నేహితులే నాకు ఇన్సల్ట్ చేశారు, నేను ఎలాగైనా కూడా నాకు టైం వస్తే చూసారా అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అనుకుంటాను. మనుషులుగా చెప్తాను, నా టైం రాకపోదా అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి, ఎప్పుడైనా నా దగ్గర రాకపోరా వాళ్ళు అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అనుకుంటాను. కానీ దావీదు ప్రత్యేకమైన వాడు, రాజే, అన్నీ ఆయనకు అన్నీ ఉన్నాయి, శక్తి ఉంది, రాజ్యం ఉంది, చుట్టూ సైనికులు ఉన్నారు. మీకు విషయం తెలుసా, ఆ షిమి దగ్గర మనం చదివినప్పుడు కింద ఉంటుంది, అక్కడ ఒక సైనికుడు అంటాడు, ఒక్క దెబ్బతో చంపేయమంటావా రాజా అని అడుగుతాడు. అప్పుడు అంత బలం కలిగి ఉండేవాళ్ళు, ఒక్క దెబ్బతో చచ్చిపోతారు వాళ్ళు. కానీ దావీదు అంటాడు ఆ మాట, ఊరుకొని ఉండు, నువ్వు దేవుడే అనుమతిస్తే నీవు నేను ఎవరము వాళ్ళని ఆపడంగా అంటాడు. అలా మనం అనగలమా? అంత భక్తిపరుడు దావీదు. దేవుడే అనుమతించాడేమో షిమిని నన్ను తిట్టమని, మరి నీవు నేను ఎందుకు మనం ఆపగలము అని ఆపమంటాడు, ఏమనొద్దు అంటాడు. అంటే శక్తి ఉండి కూడా, అన్నీ ఉండి కూడా దావీదు ఏం చేశాడంటే దేవుడి మీదే ఆనుకున్నాడు. తర్వాత వచ్చిన మనం చదివినట్లయితే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. 3వ వచనం వరకునేమో ఆయనే అవమానం తీసేసేవాడు, తల దించుకొని దావీదు అరణ్యంలోకి పారిపోయాడు. కానీ ఆ తల ఎత్తువాడు నా దేవుడే అని దేవుడి మీద ఆధారపడ్డాడు. తర్వాత 4వ వచనంలో ఇంకా వండర్ఫుల్గా మనం చూడొచ్చు, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది దావీదుకి. దేవా నువ్వే నాకు ఆన్సర్స్ ఇచ్చేవాడు, నువ్వే నా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు, నువ్వే దేవా అంటున్నాడు. ఎలుగెత్తి నేను యెహోవా మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఇంకా ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు దావీదు. అబషలోము వచ్చి చంపేస్తాడనే స్థితిలో ఉన్నాడు, ఏం చేయలేని పరిస్థితి. కానీ అంటున్నాడు దావీదు, నువ్వు నాకు కేడము దేవా, నా తల ఎత్తుకొని చేసేవాడు నువ్వే, నువ్వు నాకు జవాబు ఇస్తావు దేవా అంటున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి, అలా ఎంత దేవుని మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తర్వాత వచనాలు మనం చదివినట్లయితే 5వ వచనం, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అసలు ఇంకా ఇది చదివితే ఏదైనా చిన్న సమస్య వస్తే మనకి నిద్ర పట్టదు.
అవునా? నాకైతే అసలు ఇంకా ఆ రోజు చాలా లేట్ అవుతుంది అనమాట నిద్రపోవడానికి. ఏదైనా చిన్నది కొంచెం డిస్టర్బెన్స్ ఏంటంటే ఆ రోజు ఎవరైనా ఏదైనా అన్నా, లేకపోతే ఆఫీస్లో ఏదైనా అన్నా, ఏదైనా జరిగినా, లేకపోతే ఎక్కడి నుంచి ఏదైనా ఫోన్ చేసి వస్తే చాలా బాధ అనిపించేస్తుంది. అతను అంత మాట అంటాడా, ఆమె అంత మాట అంటదా, నన్ను నన్ను ఎలా అన్నారా, అలా అన్నారా, ఎలా జరిగింది నా జీవితంలో, ఈ సమస్య వచ్చింది ఏంటని చెప్పేసి ఆ రోజు మనం కొంచెం గలిబిలు అవుతాం, ఫీల్ అవుతాము, హర్ట్ అవుతాము. ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. ఈ రోజుల్లో కూడా చాలామందికి నిద్ర మాత్రలు వేసుకుంటే నిద్ర పట్టని రోజుల్లో ఉన్నాం. మళ్ళీ నిద్రపోతాం, కానీ కోడి నిద్ర అంటారు కదా, అది మళ్ళీ ఆ విషయాలు మన కళ్ళు వస్తూ ఉంటాయి. పొద్దున్న లేచినప్పుడు నిద్రపోతున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఆ విషయాలు ఏవో గుర్తు వస్తున్నట్టుగా ఉండదు, మొత్తం నిద్ర అయితే ఉండదు. కానీ దావీదు చూస్తే అంటున్నాడు, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును. ఎటువంటి సమస్యలో ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుని. అరణ్యంలో ఉన్నాడు, ఎప్పుడు ఎటువంటి ఎవరు అటాక్ చేస్తారో తెలీదు. అంటున్నాడు, దేవా నువ్వే నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మళ్ళీ ఉదయం లెగిస్తాడట. అసలు ఎంత మంచి రిలేషన్షిప్ దేవుడితో కలిగి ఉన్నాడు. అటువంటి సన్నిహిత్యం దేవుడితో మనం కలిగి ఉన్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి రిలేషన్షిప్ దేవుడు మనతో కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడికి అప్పచెప్పేశాడు, హ్యాపీగా పడుకున్నాడు. మళ్ళీ అన్న నేను నిద్రపోయి అలా పోతానంటలా, నిద్రపోయి మళ్ళీ లేస్తాడట. ఈ కీర్తనని మార్నింగ్ ప్రేయర్ అని అన్నారు. ఉదయకాలపు కీర్తన అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఉదయకాలము లేచి మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాడంట. కాన్ఫిడెన్స్తో చెప్తా ఉన్నాడు. మళ్ళీ 6వ వచనంలో ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ మనం చూడవచ్చు. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఐ విల్ నాట్ ఫియర్. ఎంతమంది వచ్చినా మన వచ్చిన గుర్తు రావాలి. ఇక్కడ నా ఎడం పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది పడినా నేను ఎవరికి భయపడను. సో ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 6-7 వచనంలో మనం చూస్తాం పేతురు గురించి. ఆ రోజుల్లో యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ ఉన్న శిష్యులను అందరినీ కూడా బంధించేస్తూ ఉంటారు, కొడతా ఉంటారు. అదేవిధంగా పేతురుని కూడా చెరసాలలో బంధించేసి సంఖ్యలు 2 చేతులు సంఖ్యలు వేసి అటు ఇటు సైనికులు ఉంటారనమాట. మొత్తం కాపలా ఉంటారు సైనికులు అందరూ. ఆ రోజు ఏమవుతుంది, ప్రార్థన చేసినప్పుడు ఆ సంఖ్యలు తెగిపోతాయి, చెరసాల బద్దలైపోతుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, పేతురు 16వ వచనం మనం మీరు చూసినట్లయితే 12వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి మీరు చూసినట్లయితే అక్కడ ఉంటుంది, పేతురు నిద్రపోతూ ఉంటాడు మనశ్శాంతిగా. ఒక జైల్లో ఉన్నాడు, చుట్టూ సైనికులు ఉన్నారు, రేపు ఏమవుతుందో తెలీదు, ఉరి తీస్తారో చంపుతారో కొడతారో తెలీదు, కానీ పేతురు నిమ్మలంగా నిద్రపోతూ ఉన్నాడు. అదేవిధంగా యేసయ్యని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఓడలో ప్రయాణం చేస్తుండగా సముద్ర తీరాన మత్తయి సువార్త 8వ అధ్యాయం 23లో ఉంటుంది. సముద్రంలో ప్రయాణం చేస్తుంటే నిద్రపోతూ ఉంటాడు. అవునా? నిద్రపోతూ ఉంటే మొత్తం అలలు పడుతూ ఉంటాయి, కెరటాలు వస్తూ ఉంటాయి, ఈదురుగాళ్ళు వస్తుంటాయి, తుఫాను వస్తూ ఉంటుంది, పడవ ఊగిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటారు శిష్యులు. యేసయ్య లెగు, ఏంటి లెగు వచ్చేస్తుందంటే ఏమంటున్నప్పుడు తిడతాడు, ఏమని? అల్ప విశ్వాసులారా అని తిడతాడు. అని చెప్పి అక్కడ తుఫాన్ని గద్దేస్తే ఏమవుతుంది, నిమ్మలమైపోతుంది. సో స్టార్మ్స్ జీసస్ని మనం చూడొచ్చు, అలాగే పేతురుని మనం చూడొచ్చు, దావీదుని కూడా మనం చూడొచ్చు. 7వ వచనంకి వచ్చేసరికి, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు వెరగొట్టువాడవు నీవే. 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది గాక. మొదట క్రైసిస్ చూసాం, కష్టాలు, సంక్షోభము, గందరగోళం చూసాం. తర్వాత కాన్ఫిడెన్స్ చూసాం, దేవుడిపై నమ్మకం చూసాం. సమస్యని దావీదు చూడలేదు. సమస్య నుంచి ఫోకస్ ఏం చేశాడు, తన దృష్టి ఫోకస్ అంతా కూడా దేవుడి మీదకి వెళ్ళిపోయింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. తర్వాత చివరికి వచ్చేసరికి విజయాన్ని మనం చూస్తాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది గాక. ఇక్కడ మనం చూస్తాం, యోబు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబుకి వచ్చిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు, వచ్చి పాపం ఇబ్బంది పెడతా ఉంటారు. నువ్వు భక్తిహీనుడివి, నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు, అందుకే దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు అని చెప్తూ ఉంటాడు. కానీ యోబు ఏం చేస్తాడంటే దేవుడికి తనకున్న పరిస్థితిని, బాధని చెప్పుకుంటాడు. చెప్పుకొని ఇంకో మాట అంటాడు, తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు.
దావీదుని మనసు కూడా మనం చూడొచ్చు. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది కాక. తనకున్న పరిస్థితి ఏంటి, తను ఎలా ఉంటాడో మనకు తెలియదు. అక్కడ ఏమనుకుంటున్నాడు, రాజు అయిన దావీదు తన ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది కాక. బ్లెస్ మై పీపుల్. నన్ను ఈ సమస్య నుంచి తప్పించదేవా, అలాగే నా ప్రజలను కూడా నువ్వు ఆశీర్వదించదేవా. ఇక్కడి నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటంటే, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా ఇతరుల కోసము ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. మనందరికీ అలవాటు ఉంటుంది, ప్రార్థన చేస్తాము మన ఇంటి వారి కోసం, బంధువుల కోసం, రక్షణ లేని వారి కోసం, మన స్నేహితుల కోసం ప్రార్థన చేయమని చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఒకసారి చేస్తామని మర్చిపోతాం మళ్ళా. కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వారి కోసం ప్రార్థన చేయడం. యోబు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు, దేవుడు రెండింతలా ఆశీర్వదించాడు. అన్నీ డబుల్ ఇచ్చాడు, భార్యను తప్ప కదా, అన్నీ డబుల్ ఇచ్చాడు. సో దేవుడు కూడా మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. సో ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. సో విజయాన్ని మనం చూసాం. ఇక్కడ దావీదు జీవితంలో విజయం ఏంటి అంటే, తర్వాత కొంతకాలం, కొద్ది కాలంలోనే తర్వాత మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 16, 17, 18 చదివినప్పుడు ఏముంటుందంటే, అబ్షాలోము చంపబడతాడు, చాలా భయంకరంగా చంపబడతాడు. తర్వాత అహీతోపెలు ఉరియేసుకు చచ్చిపోతాడు. ఎవరైతే అబ్షాలోముకి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ చంపబడతారు. దావీదు ఏమీ చేయడు, వాళ్ళే చంపబడతారు. మళ్ళీ దావీదు అరణ్యం నుంచి మళ్ళా యెరూషలేము వచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చుని రాజుగా, మహారాజుగా యెరూషలేము అంతటిని పరిపాలన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 40 years హీ విల్ రూల్ ద కింగ్డమ్. దేవుడిచ్చిన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఆ విధంగా దేవుడు దావీదుని వాడుకున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉండేది, దావీదు అంటే ఎందుకు దేవుడికి అంత ఇష్టము అంటే, దావీదుకి శక్తి ఉండి కూడా దేవుడి మీద ఆధారపడతా ఉన్నాడు. మనకు కొంచెం ఉంటే చాలు కదా, కొంచెం మనకి జేబుల్లో డబ్బులు ఆడితే చాలు, మనుషులు కనపడరు చాలామందికి. మనం అంటే మీరు ఏమనుకోకండి, మా ప్రజలకు చెప్తున్నాం, చాలామంది బయట. సో అలాగా దావీదు మహారాజు అయినప్పటికీ తన శక్తిని పక్కన పెట్టేసి దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు అది చూస్తాడు, అది చూశాడు. దావీదుని ఆస్వాదించాడు. అలాగే తన ప్రజల కోసం ఎప్పుడు ప్రార్థించే దావీదు సమస్యను ఎప్పుడూ చూడలేదు, దేవుడి వైపే తన ఫోకస్ పెట్టుకో ఉన్నాడు. ఆ ఫోకస్ని పెట్టి దేవుడు బహుగా దీవించి ఆస్వాదించాడు. ప్రార్థన చేసి